రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాన పార్టీలకు పోటీగా జనంలోకి బలంగా వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ జెండా, గుర్తు, ఎజెండా ఎలా ఉండాలనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. కలిసొచ్చే వారిని కలుపుకుంటూ ఉద్యమ ఆశయాలు నెరవేరుస్తామంటూ ముందుకు సాగుతున్నారు. అతి త్వరలోనే తెలంగాణలో జెండా ఎగరేయడానికి అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాజా వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఆయుధం అవుతుంది. కొత్త ఆయుధం అంటే సంజాయిందా? కవితక్క పెట్టే కొత్త పార్టీ అన్నట్టు. పబ్లిక్ తిప్పల మీద ఏ పార్టీలు కొట్లాడతలేవు. నేను చెప్పున జెండా ఎగరేస్తా, మా తడాకా ఏందో చూపిస్తామని నడిగడ్డ మీద ఉండి ఆవాజ్ ఇచ్చేంది. ప్రతి మండలంలో జెడ్పీటీసీ క్యాండిడేట్ ని పెడతాం. ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఎంపీటీసీలు ఉంటే అక్కడ ఎంపీటీసీ క్యాండిడేట్లను పెడతాం. చాలా బలంగా కొట్లాడతాం. మున్సిపల్ ఎలక్షన్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వడ్డపల్లిలో గెలిచింది కదా, వాళ్ళంతా మా వాళ్ళే అని మళ్ళొక పార్టీ సాటింపేసింది కవితక్క. మరి మున్సిపల్ ఎన్నికలు రాగానే ఆ జోగులాంబ అమ్మవారి దయతోని గద్వాల్ నుండే జాగృతి జయగంట మోగింది. జైత్రయాత్ర ప్రారంభమైంది. మొత్తం వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకున్నాం. అందరికి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఇంకేయలేదు, యూరియాకి తిప్పలుంది. యువసందాలరం పట్టించుకుంటలేరని గద్వాల్లో మీటింగ్ పెట్టి లోకల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్ నడుచుకుంది గిట్లా. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. ఈయన నెల నెలకు బీఆర్ఎస్ పార్టీకి చందా ఇస్తున్నంట. ఇయ్యడానికి వీరికి ఇంగితం లేకపోతే తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి అని ఇంగితం ఉండాలి కదా. బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ తెచ్చుకున్నా నడిగడ్డకు నీళ్లు రాలేదు, పాత గవర్నమెంట్ లాపర్వా చేసిందని గరం అయ్యింది. ఏ మాట కా మాట. కొత్త పార్టీ ఎప్పుడు పెడుతుందో, పెట్టినాక ఏమైతుందో గానీ కవితక్కనైతే 2 రోజులకు ధర్నా మీటింగ్ పెట్టి అయితే పబ్లిక్ లో ఉంటుందో.